తలనొప్పి వచ్చింది. అసలు ఆయన తీసాడా లేకపోతే అసిస్టెంట్లతో తీపిచ్చాడా అనిపించింది సినిమా. ఎందుకని? ఏదో మరి అదే అర్థం కాలేదు. తాగేమన్నా చేసాడా ఇంది డైరెక్షన్ నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఇలా తీసాడు, నెక్స్ట్ వచ్చే సినిమా ఎలా తీస్తాడని భయంగా ఉంది. అదే భయంగా మరి కంపల్సరీ పడిద్దిగా, ఎందుకు పడదు? అదే భయంగా ఉంది మాకు. మరి అదే ఎలా తీస్తాడు, దాన్ని ఎలా తీసుకొస్తాడు? దీనికంటే నార్మల్ అక్కడ ఉన్న రామ్ చరణ్ కాబట్టి కోత వేరేలా ఉంటది ఇంకా సినిమా కానీ సరిగ్గా లేకపోతే. ఇందులో ఏంటి మైనస్ పాయింట్లు ఏంటి? మొత్తం అంతా మైనస్, సినిమానే మైనస్ మొత్తం. అంతా అంటే మనం చూసే ముందుకి చూడాలనిపించాల, అంతా లాగి పెట్టేశాడు. అసలు ఆయన తీసింది కాదు అది, ఆయన స్టైల్ అందులో ఏం కనపడలేం మాకు. ఆయన డైరెక్షన్ అని మాకు అనిపించలే. శంకర్ గారు తీస్తే ఎలా ఉంటుందో మనం చాలా సినిమాలు చూసాం మనం. ఇది శంకర్ గారు తీసింది. ఆయన పక్కన ఎవరో అసిస్టెంట్లతో చేపించినట్టు ఉంది సినిమా. అసలు ఏం బాలా. సాంగ్స్ అయితే పర్లేదులే కానీ ఇప్పుడు సాంగ్స్ హిట్ అయితే సరిపోదు కదా సినిమాకి. సినిమా మొత్తం యావరేజ్ అంతే, ఒకసారి చూడొచ్చు అంతవరకు. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ పర్పస్ అంతా బాగానే ఉంది, అన్ని స్టిల్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ తీసుకున్న స్టోరీని కరెక్ట్ గా పెట్టల. లేదు, అస్సలు లేదు. అంటే ఏది ఎక్కడ చూపించాలి అన్న పాయింట్ మిస్ అయిపోయారు. సో అది యాక్టర్స్ అందరూ ఓకే. సినిమా కథని ఎంచుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్ గా నడిపియాలి ఒక ట్రాక్ మీద. ట్రాక్ తప్పింది, సో దానివల్ల సినిమా అటర్ ఫ్లాప్ అయింది. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 1 ఇస్తా. మళ్ళీ 0 అంటే బాగోదులే కానీ, ఎందుకంటే శంకర్ గారు కదా మళ్ళీ నన్ను వేసుకుంటారు. 1 ఇస్తాలే శంకర్ గారు. కొంచెం ఆ సినిమా కొంచెం దృష్టిలో పెట్టి ఆ సినిమాను కొంచెం పైకి లేపండి. మా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరం కూడా చూస్తారు, అందరూ కూడా కొంచెం మంచిగా లేపాల్సిందిగా కోరుతున్నాం. ఇలా అయితే తీమాకండి, ఇంకా ఆపేయండి, మీరు డైరెక్టర్గా ఆపేయండి కాకపోతే. కానీ ఇలా మాత్రం తీసి మమ్మల్ని అన్యాయం చేయమాకండి. అది